హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TFC మీడియా ప్లానెట్ లీఫ్. అర్జునుడు తన కన్న కొడుకు చేతిలో చనిపోయాడా? అసలు అర్జునుడేంటి, తన కన్న కొడుకు చేతిలో చనిపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? మరి ఆ సంఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి మనం కొంచెం చరిత్ర మూలాల్లోకి వెళ్ళాలి. అర్జునుడు దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ హోమాలు పూజలు చేస్తూ ఉన్న సమయంలో ఒకసారి కాశీకి వచ్చాడు. అక్కడ గంగానది దగ్గర అర్జునుడు హోమం చేస్తుండగా చిత్రాంగద అనే రాకుమారి అర్జునుడిని చూసి ప్రేమించిందట. ఆ విషయం అర్జునుడికి చెబితే ఒక షరతు మీద ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. అది ఏమిటంటే అర్జునుడితో పెళ్లైన తరువాత కూడా ఆమె తన తండ్రి దగ్గరే ఉండిపోవాలని చెప్పాడట. ఆ షరతుకి ఒప్పుకున్న చిత్రాంగద అర్జునుడిని పెళ్లి చేసుకుని బభ్రువాహనుడు అనే ఒక కొడుకుని కన్నదట. కొన్ని సంవత్సరాల తరువాత ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురం అనే నగరానికి వచ్చాడట. ఆ రాజ్యాన్ని పాలిస్తుంది ఈ బభ్రువాహనుడు. అర్జునుడు వచ్చాడన్న విషయం తెలుసుకున్న బభ్రువాహనుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి స్వాగతం పలికాడట. తన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తే యుద్ధం చేయకుండా కాళ్ల మీద పడతాడా అని కోపంతో బభ్రువాహనుడిని తిట్టాడట అర్జునుడు. అర్జునుడు అలా తిట్టడంతో బాధపడి తన తండ్రిని ఎలా మెప్పించాలో తెలియని స్థితిలో ఉండగా అర్జునుడి భార్యలలో ఒకరైన ఉలూచి అతని దగ్గరకు వచ్చి, నువ్వు వెళ్లి నీ తండ్రితో యుద్ధం చెయ్యి, అప్పుడు అతను సంతోషిస్తాడు అని చెప్పింది. అలా అర్జునుడు తన కొడుకుతో భయంకరమైన యుద్ధం చేశాడట. అలా యుద్ధం చేస్తుండగా బభ్రువాహనుడు వేసిన ఒక బాణం అర్జునుడి గుండెల్లో గుచ్చుకోవడంతో అతను చనిపోయాడట. ఈ విధంగా అర్జునుడు తన కొడుకు చేతిలోనే చనిపోయాడు. అయితే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. అది ఏమిటంటే అర్జునుడి భార్య అయిన ఉలూచి ఒక నాగకన్య. ఈమెకి చాలా శక్తులున్నాయట. ఆ శక్తులతో అర్జునుడిని మళ్లీ బ్రతికించుకున్నదట. సో ఇది ఫ్రెండ్స్, అర్జునుడు ఎలా తన కొడుకు చేతిలో చనిపోయి మళ్ళీ ఎలా బ్రతికాడో తెలుసుకున్నాగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.